స్థావరాలపై మనం కొడితే మన సైనిక స్థావరాలు లక్ష్యంగా పాకిస్తాన్ చేసుకుని మరికొంత ముందుకొచ్చి అంతర్జాతీయ సరిహద్దు అలాగే ఎల్ఓసి దగ్గర భారత సైనికులపై భారత పౌరులపై కాల్పులకు దిగితే దాన్ని మనం ఎప్పటికప్పుడు బీఫిచింగ్ ఆన్సర్ చెప్తూ ఉన్నాం. కానీ ఈసారి అంతకు మించి ముందుకొస్తోంది పాకిస్తాన్. అంటే తన తప్పుల్లో ఇంకా ముందుకొచ్చేసింది. ఎస్కలేషన్ ల్యాడర్ మీద మరింత ఎక్కుతూ పైకొచ్చేసింది. దీనికి ఖచ్చితంగా సమాధానం ఉంటుందని కూడా పాకిస్తాన్కి తెలిసినా కూడా తెగబడుతోందంటే దీని వెనకాల ఉన్న ప్రధాన కారణం ఏంటి? పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు కొనసాగిస్తోంది. అలాగే ఏ దాడి జరిగినా కూడా దాన్ని అంతే స్థాయిలో పూర్తి స్థాయిలో తిప్పికొట్టడానికి భారత్ ఆర్మడ్ ఫోర్సెస్ సంసిద్ధంగా ఉన్నాయి. భారత్పై పూర్తిస్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్టుగా డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ ప్రకటించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాము. ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్ అనే పేరు పెట్టినట్టుగా కూడా కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్ అంటే వెరీ స్ట్రాంగ్ అండ్ సాలిడ్, శక్తివంతమైన ఐక్యత అనే అర్థం. ఇది ఖురాన్లోని 61:4 నుంచి తీసుకున్న పదంగా తెలుస్తోంది. అంటే ఇక పూర్తిస్థాయి మిలిటరీ యుద్ధానికి పాకిస్తాన్ దిగితే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? కేవలం కొంతమంది భారతీయుల మీద దాడి చేసి భారత ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి చూసినప్పుడే, కశ్మీర్లో చిచ్చు రేపడానికి చూసినప్పుడే భారత్ ఆగలేదు. అలాంటిది భారత్ పౌరుల మీదకు వచ్చి దాడులు చేస్తే భారతదేశం చూస్తూ ఊరుకోదు. ఈ విషయం పాకిస్తాన్కి తెలుసు. అందుకే ఇందాక నేను చెప్పినట్టుగా పాకిస్తాన్ వెనకాల ఇంకా ఏ శక్తులున్నాయి, ఏ శక్తులు పాకిస్తాన్ని ఈ స్థాయిలో దాడులకి నడిపిస్తున్నాయి. పాక్ ఎయిర్ బేస్లపై, పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్స్పై కూడా దాడులు చేస్తున్న, అత్యాధునిక లేటెస్ట్ వెపన్ టెక్నాలజీ కూడా వాడుతున్న S-400 డ్రోన్ టెక్నాలజీ, ఆకాష్ ఇండియన్ మేడ్ DRDO డ్రోన్ టెక్నాలజీతో విరుచుకుపడుతోంది భారతదేశం పాకిస్తాన్ మీద. ఒక్క క్షిపణి అంటే ఒక మిజైల్ కానీ, ఒక డ్రోన్ కానీ భారత భూభాగాన్ని టచ్ చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. సరే, అక్కడక్కడ కూల్ చేసిన డ్రోన్స్ శకలాలు కొన్ని ఉంటాయి. దాని తాలూకా పరీక్షలు ఇప్పుడు జరుపుతూ ఉన్నారు. ఢిల్లీ బ్యూరో చీఫ్తో మాట్లాడదాం. కృష్ణ మనతో అందుబాటులో ఉన్నారు. భారత్ దూకుడుగా వ్యవహరించొద్దని ఈలోపు నవాజ్ షరీఫ్ ఆయన కూడా పిక్చర్లోకి వచ్చారు. అంటే గతంలో మీకు గుర్తు చేస్తున్నాను ఒకసారి, నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో మోదీ నవాజ్ షరీఫ్తో కొంత సంయమనము, కొంత సుహృద్భావ వాతావరణంతో మెలిగిన పరిస్థితి, కొంత ప్రశాంత వాతావరణమే ఉంది. హఠాత్తుగా ఒక ట్రిప్ మధ్యలో భారత ప్రధాని మోదీ నవాజ్ షరీఫ్ ఇంటికి కూడా వెళ్లారు. కానీ మోడీ అప్పుడు ఆ ప్రయత్నం ఎందుకు చేశారు? ఈ ఉద్రిక్తతలు చల్లార్చి ఉగ్రవాదానికి చరమగీతం పాడడానికి పాకిస్తాన్ సహకరిస్తుందేమో. ఎందుకంటే ఏకైక దేశంగా భారత్ ప్రపంచ ఉగ్రవాదము, సీమాంతర ఉగ్రవాదం మీద పోరాడడం సాధ్యం కాదు. ప్రపంచ దేశాలైన అమెరికా ఉగ్రవాద బాధిత దేశమే, UK ఉగ్రవాద బాధిత దేశమే, యూరోపియన్ యూనియన్ 26 దేశాలు ఉగ్రవాద బాధిత దేశాలే. కానీ భారత్ పడుతోన్న బాధ, భారత్ పడుతోన్న ఆవేదనను అవి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేదు. చేసుకున్నా కూడా రకరకాల కారణాలతో భారత్కు పూర్తి స్థాయిలో అండదండలుగా నిలవలేదు. కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టడానికి అప్పట్లో ఒక ప్రయత్నం చేశారు భారత ప్రధాని. కానీ ఉగ్రదేశం పాకిస్తాన్ కుక్కతోక వంకర్లాగా తన బుద్ధినెప్పుడు మార్చుకోలేదు. అసలు ఉగ్రవాదం అనే ఒక అంశం ప్రాతిపదికగా లేకపోతే పాకిస్తాన్ సర్వైవలే చాలా కష్టం. ఎప్పటికప్పుడు తమ దగ్గరున్న అణ్వాయుధాలను, లేకపోతే తమ కశ్మీర్ కోసం పోరాడుతున్న, అఫ్కోర్స్ అది తప్పుడు కారణం అనుకోండి, కశ్మీర్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద భారత్. ఆ విలీనం పూర్తయిపోయింది, అది తిరిగి వెనక్కి తీయలేంది. కానీ పాకిస్తాన్ ఈ విషయాన్ని నిజమని తెలిసినా కూడా అర్థం చేసుకోదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విషయం అర్థమైందో పాకిస్తాన్ తాలూకా ఉనికి రోజు రోజుకు కోల్పోతూ వస్తుంది. రైట్, ఇది చరిత్ర. ఇప్పుడు ప్రస్తుతంలో ఆపరేషన్ సింధూర్లో నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోయాం.